मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. హిందువుల్ని వెర్రివాళ్ళని చేయడం చాలా సులువైన పనండి. ఈ మాట నేను ఎంతో ఆవేదనతో చెబుతున్నాను, బాధతో చెబుతూ ఉన్నాను. ఎందుకు అనంటే గత అనేక దశాబ్దాలుగా హిందూ ధర్మం మీద దాడి చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ సొంత మతంతో రావటం లేదు, వాళ్ళ స్వీయ మతాన్ని దాచిపెట్టి వేరే ముసుగుతో వస్తూ ఉన్నారు. రకరకాల ముసుగులు ఉంటాయి. అందులోని నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు, లేకపోతే ఫలానా వాదులము అని అంటారు, లేకపోతే మేము సెక్యులర్లం అంటారు, లేకపోతే ద్రావిడవాదులం అంటారు, పెరియార్వాదం అంటారు. అన్నీ కూడా కేవలం ముసుగులు మాత్రమే. వాటి వెనుక ఏదో అసలు సిసలైనటువంటి ఎజెండా ఉంటుందండి. ఎందుకు చెబుతున్నానంటే నిజమైనటువంటి నాస్తికులు ఉన్నారు, నేటికి కూడా మన దేశంలో ఉన్నారు నిజమైనటువంటి నాస్తికులు. వాళ్ళు అన్ని మతాలను వ్యతిరేకిస్తారు, హిందూ ధర్మం మీద కొంత సానుకూలత కలిగి ఉంది. ఎందుకు అనంటే నాస్తికవాదానికి కూడా స్థానం ఇచ్చినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మంలో చారువాక సిద్ధాంతము మొదలైనటువంటి సిద్ధాంతాలు నాస్తికత్వాన్ని ఏ విధంగా ఉంటుందో చెబుతాయి. అంటే నాస్తికత్వము అనేది పరమసత్యం అని చెప్పవు, ఆ యొక్క వైఖరి కూడా చెబుతూ ఉంటాయి. సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు అసత్యాలన్నీ ముందు తెలుసుకోవాలి కాబట్టి చార్వాక సిద్ధాంతం అనేది కూడా మన భారతదేశంలోనే పరిఢవిల్లింది. వాటితో పోలిస్తే నేటి నాస్తికులు, నేటి హేతువాదులు ఏ తర్కము లేకుండా మాట్లాడతారు. కొంతమంది హేతువాదులు ఉంటారండి. జన విజ్ఞాన వేదిక రమేష్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అసలు అందరూ సైంటిస్టుల కంటే కూడా ఇతడే గొప్ప ఏమో అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఎంతమంది సైంటిస్టుల్ని ఈయనే తయారు చేశాడేమో అని మనకు సందేహం వస్తూ ఉంటుంది. సైన్స్ గురించి అన్ని విషయాలు మాట్లాడిస్తూ ఉంటాడు. తీరా చూస్తే ఇది కూడా ముసుగు మాత్రమే, వెనక ఎజెండా ఇంకొకటి ఉంటుంది. అత్యధికంగా నేను చూసిందండి క్రైస్తవ మతం దానికి చెందినటువంటి మనుషులు కొంతమంది ఇన్ని ముసుగుల్లోనూ వస్తారండి. ఈ ముసుగులన్నీ కూడా క్రైస్తవుల ముసుగులే. ప్రస్తుతం సందర్భం ఏమిటి అని అంటే కనుక మీరు చూసుకుంటే ప్రశ్న రావణ్ అని చెప్పేసి పాపులర్ అయినటువంటి వ్యక్తి. ఇతను అందరికీ కూడా ఏ పేరుతో తెలుసు? ప్రశ్న ఛానలు రావణ్ అని అతని పేరుట. కానీ అతని అసలు పేరు ఏమిటండి? బచ్చలకూరి జోసెఫ్ అతడి పేరు. తండ్రి పేరు ఏమిటండి? చిన్న డానియల్. వీళ్ళది పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ కుటుంబం. సరే, అది తప్పేం కాదు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ మతం వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు, ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళ మత ప్రచారం కూడా వాళ్ళు చేసుకోవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఇతడు ఏం చేశాడు? అసలు పేరు మొదట్లో దాచేసాడండి. దాచేసి ఒక ఛానల్ పెట్టాడు, ప్రశ్న అని చెప్పేసి ఛానల్ పెట్టాడు. అతడి పేరు రావణ్ అని చెప్పేసి మొట్టమొదటి పేరులోనే, అంటే ఏమిటంటే హిందువుల్లోనే అంతర్గత విభేదాలు సృష్టించేటటువంటి ఒక పద్ధతిలో భాగంగా, అంటే పద్ధతిగా వాళ్ళు రచించుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా రావణ్ అని చెప్పేసి పేరు పెట్టుకుని బచ్చలకూరి జోసెఫ్ కాస్త ప్రశ్న రావణగా తయారయ్యి కనిపించడం ఎలా కనిపించాడండి? నాస్తికుడు, హేతువాది, లౌకికవాది, లేకపోతే కనుక నక్సలైట్ల సానుభూతిపరుడు, మావోయిస్టుల సానుభూతిపరుడు, ఎర్రవాదం, ఆ వాదం, ఈ వాదం, అన్ని వాదాలు కూడా ఓన్ చేసుకున్నాడు. చివరకు చూస్తే అతడి ముసుగు ఎప్పుడు బయటపడిందంటేనండి, మొన్న దళిత క్రైస్తవ సభ అని ఏదో చేశారు. దళిత క్రైస్తవ శంఖారావం ఏదో జరిగిందండి. ఆ సందర్భంలో ఆ యొక్క దళిత క్రైస్తవ సభకు ఇతడు గెస్ట్గా వెళ్ళాడు. ఒక నాస్తికుడికి, ఒక హేతువాదికి దళిత క్రైస్తవ సభలో పనేమిటి చెప్పండి? అసలు ఒక నాస్తికుడిని, ఒక హేతువాదిని ఆ సభకు అసలు ఎవరు పిలిచారు? పిలిచినా కూడా ఇతడు ఏం చెప్పాలండి? నేను నాస్తికుడిని, నేను హేతువాదిని, నేను లౌకికవాదిని, కావున ఒక మతానికి చెందినటువంటి వాటికి నేను రానని చెప్పాలి. అలా చెప్పాడా? చెప్పలేదు. వెళ్ళాడు. వెళ్ళినవాడు మాట్లాడిన మాటలు ఏంటండి? మాట్లాడిన మాటలు రాధా మనోహర్ దాస్ గారి మీద పడ్డాడు మొదట. ఎందుకు అనంటే కనుక క్రైస్తవానికి, క్రైస్తవ మత ప్రచారానికి గట్టి అడ్డుకట్టగా రాధా మనోహర్ దాస్ గారు ఉంటూ ఉన్నారండి. ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు కాషాయం కట్టుకుని
ఒక స్వామీజీగా ఆయన ఈ పని చేస్తూ ఉండడం వల్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కావున రాధా మనోహర్ దాస్ గారి మీద ఎవరికి కన్నుంది అని చూస్తే కనుక అంతర్జాతీయ క్రైస్తవ చర్చి వాళ్ళ కన్ను ఉంది. ఎలాగైనా సరే రాధా మనోహర్ దాస్ గారిని మనం అడ్డుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే. ఇలాంటి వాళ్ళని చాలామందిని వాడుకుంటూ ఆ వేదిక నుండి ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దారుణమైన మాటలు. ఎందుకు? ఒక సూపర్ స్టారు మరియు ప్రభుత్వంలో ఉన్నాడు, ఆయన కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయాడు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవం ఏమైపోవాలి, మన మత ప్రచారాలు ఏమైపోవాలి. అటు కేంద్రంలో చూస్తేనేమో అమిత్ షా గారు పూర్తిగా ఎన్జిఓలకి వచ్చేటటువంటి విదేశీ ఆదాయాలకు గండి కొట్టారు. అన్ని రకాలుగా కూడా ఈ మతం వాళ్ళ యొక్క వ్యాప్తి దానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకుని ఇలాంటి రకరకాల ముసుగు వీరుల్ని వాళ్ళు ప్రవేశపెడుతూ వచ్చారండి. సరే, మళ్ళీ జోసెఫ్ విషయానికి వచ్చేస్తే కనుక బచ్చలకూరి జోసెఫ్ దళిత క్రైస్తవ సభకి వెళ్ళాడు. ఆయనేమో దళితుడు కాదు, క్రైస్తవుడు, లేకపోతే ఏదో కులం పేరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్పాను, తండ్రి పేరేమో చిన్న డానియల్లు. పూర్తిగా క్రైస్తవ మతానికి అనుకూలంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. దృష్టిలో పెట్టుకోండి, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతడి వీడియోలను చాలా కాలంగా నేను కొన్ని వీడియోలు చూశానండి. చాలా కాలం క్రితమే చూశాను కొన్ని వీడియోలు. దారుణంగా మాట్లాడతాడండి. రాముణ్ణి ఏం మాట్లాడాడు, అదేవిధంగా రామాయణాన్ని ఏం మాట్లాడాడు, ఇతర దేవీ దేవతల గురించి ఏం మాట్లాడాడు, మొత్తం హీనమైనటువంటి భాష. రాముణ్ణి ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి. ఇంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడి కూడా ఇప్పటి వరకు అతడు సురక్షితంగా ఉన్నాడు అనంటే కనుక అది హిందువుల గొప్పదనం, హిందువుల యొక్క సహనం. హిందువుల వల్ల ఉన్నాడు. కానీ హిందువులు ఎంతకాలం పాటు భరిస్తారండి? ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, అన్న వెంటనే తీసుకుని వెళ్ళి లోపల వేశారు, ఏవేవో కేసులు పెట్టేశారు. కేసులు ఉత్తినే పెట్టడానికి ఆస్కారం ఉండదండి. అందున కూడా అనేటటువంటి సెక్షన్ పెట్టడం అనేది సాధారణంగా పెట్టరు. దానికి సంబంధించినటువంటి బేసిక్ ఆధారాలు ఉండాలి, ఉంటేనే పెడతారు. అలాంటి తీవ్రమైనటువంటి కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ ఛానల్లో ఉన్నటువంటి అనేక వీడియోలను వాళ్లే తొలగించారు, అవి కనిపించకుండా. ఎందుకంటే కేసుకు అవి మరింత ఆధారంగా మారతాయి అని చెప్పేసి. తప్పు చేయడం ఎందుకు, ఈ విధంగా కప్పి పుచ్చుకోవడం ఎందుకు? అడుసు తొక్కనేల, కాలు కడగనేల. ఎవరెవరైతే ఈ యొక్క బచ్చలకూరి జోసెఫ్కు మద్దతు ఇస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లే, దృష్టిలో పెట్టుకోండి. రామాయణాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లే, దృష్టిలో పెట్టుకోండి. రాముణ్ణి అవమానిస్తున్న వారే, దృష్టిలో పెట్టుకోండి. భారతదేశ సమగ్రతను కూడా దెబ్బతీస్తున్న వారే, దృష్టిలో పెట్టుకోండి. ఆయన దేశం గురించి కూడా ఎన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడండి. చాలా అంశాలు. నేను దేశభక్తుడిని కాదు అంటాడు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేశభక్తి ఉండాల్సిందే. దేశభక్తుడిని కాను అని ఎవరైనా చెప్పాడు అనంటే కనుక అనుమానాస్పద వ్యక్తి అని అర్థం. ఆ విధంగా ఇతడికి సంబంధించి అనేక ఆధారాలు వీళ్ళు సేకరించారు. హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవడో ఒకడు హేతువాదిగా వచ్చేస్తే హిందువులు హేతువాదుల మాటలు వినడం ఏమిటండి? గ్రహణం గురించి, గ్రహణ నియమాల గురించి, గ్రహణ ఆచారాల గురించి హేతువాదులు వచ్చి తిడితే హిందువులు అంటే మన వాళ్ళకి సోమరితనం ఎక్కువైపోయి ఆయన చెబుతూ ఉన్నాడు మనం చేయక్కర్లేదు అని చెప్పేసి అంటే సిగ్గు కాదా అండి? ఆలోచించాలండి. ఇస్లాం మతాన్ని తీసుకోండి, క్రైస్తవ మతాన్ని తీసుకోండి. ఆ మతంలో ఏవైనా అంశాలుంటే మతాచార్యులు చెబుతారు. మతాచార్యుల మాట వినాలి ఆ యొక్క మతాన్ని ఆచరించేవాళ్ళు. అంతేకాని నాస్తికులు, హేతువాదుల మాటలు కాదు వినడం. విద్య బాగా చదువుకోవాలి, విద్య బాగా రావాలి అని అంటే స్కూల్లో టీచర్ మాట వినాలి. అంతేకాని స్కూల్లో ఫెయిల్ అయిపోయి ఏదో మామూలుగా దారిన పోయే దానయ్యలు, లేకపోతే చెడు తిరుగుడు తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ మాటలు వింటే కనుక వీడు విద్యావంతుడు ఎందుకు అవుతాడండి? వీడు భ్రష్టు పడతాడు. అదే విధంగా హిందువుగా జీవించాలి అని అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి మంచి ఆచార్యుల మాటలు వినాలి. ఇలాంటి వాళ్ళను అస్సలు ప్రోత్సహించకండి. ఈ యొక్క బచ్చలకూరి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా శిక్షార్హుడు, శిక్షించవలసిందే. ఇతన్ని శిక్షించడం ద్వారా మరింత మంది ఎలా పెడితే అలా మనం హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి జ్ఞానం వస్తుంది. తప్పక ఈ అంశంపై మీ అభిప్రాయాలు చెప్పండి. స్వస్తి.